రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక 1 మంత్ కింద ఒక ప్రముఖ ఛానల్ ఏవిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ జిల్లాలను పునర్పరిశీలిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే, కాకతీయంగా మాట్లాడినరా, మరి ఎట్లా మాట్లాడారో తెలియదని చెప్పి అప్పుడు మేమందరం కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. దానికి అనుగుణంగా ఇప్పుడు జిల్లాలను పరిశీలించడం కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను పెంచడం జరిగింది. 10 ఉన్న జిల్లాలను ప్రస్తుతం 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 33 జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరికీ కూడా కలెక్టరేటు, ఒక డిపిఓ, జిల్లా స్థాయి మొత్తం ఆఫీసులన్నీ ఆ జిల్లా హెడ్ క్వార్టర్కు రావడం జరిగింది. సామాన్య ప్రజలందరూ కూడా ఒక కలెక్టర్ గారిని కలవాలన్నా, ఒక ఎస్పీ గారిని కలవాలన్నా, ఒక జిల్లా స్థాయి అధికారి కావాలన్నా సిరిసిల్ల పట్టణం నుంచి వెళ్ళి 10 నిమిషాల్లో పోయి వారిని కలిసి వారి సమస్యలు విన్నవించుకొని వారి సమస్యలను సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. జిల్లా కావడం వల్లనే ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇతర డెవలప్మెంట్స్ కానీ, ఇతర ఫండ్స్ కానీ, నవోదయ స్కూల్స్ కానీ కేటాయించడం జరిగింది. అసలు మీకు ఎందుకు ఈ దుర్బుద్ధి కలిగిందో, మీకు ఎందుకు ఈ ఆలోచన కలిగిందో రాష్ట్ర ప్రభుత్వానికి మాకు తెలియదు. కానీ మీరు జిల్లాలను తొలగిస్తాన్న పదం, అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగిస్తామన్న పదం మేము ఎవ్వరం కూడా, సిరిసిల్ల ప్రజలు ఎవ్వరం కూడా జీర్ణించుకోవటం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా పుణ్యానికి రాలేదు. ఇక్కడి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఉద్యమ ఫలితమే అది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకున్నాం మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి మెప్పించి తీసుకున్నాం మేము. నేను దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నేను ఒక విన్నపం చేస్తా ఉన్నా. మీరు జిల్లాల తొలగింపు, జిల్లాలను పునర్పరిశీలిస్తామన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా మానుకోవాలి. జిల్లాలు ఏర్పాటు చేయడం ఈజీయే, కానీ తొలగిస్తే ఇప్పుడు ఏ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ రాష్ట్రం మొత్తం రావణ కాష్టం అవుతుంది. అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు పోరాటాలకు మరో పేరు, పోరాటాల గడ్డ, విప్లవాలకు, చైతన్యానికి మరో గడ్డ ఇది. మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగించినట్టయితే, ఆ ఆలోచన మీరు మానుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎవరిని కూడా ఇక్కడ తిరగనీయం, ఎవరిని కూడా చూస్తూ ఊరుకోం. కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలు పెట్టకుండా చేస్తాం. దయచేసి నేను మరొక్కసారి మరీ రిక్వెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ జిల్లాలో ఎత్తివేస్తాము, పునర్పరిశీలిస్తామన్న ఆలోచనని మీరు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు సిరిసిల్ల ప్రజల ఆకాంక్షకు, సిరిసిల్ల ప్రజల పోరాటానికి తలొగ్గి ఆనాటి ప్రభుత్వం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల ఏర్పాటులో ఇష్టం ఉన్నా లేకున్నా ఈ జిల్లా ఏర్పాటుకు ఆనాడు ఈ సిరిసిల్ల ప్రజలు 14 నెలలు పోరాటం చేస్తే ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఈనాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే పేరుతో తీసేస్తాము అనే ఊహాగానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లీకేజీలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తుందా
యూట్యూబ్లో లేకుంటే ఇతరాత్రులు చెప్పురో తెలియదు కానీ ఒకవేళ జిల్లాల మార్పు మీరు ఏ జిల్లాను తీసేసినా ఉంచుకున్నా మా సిరిసిల్లకు సంబంధం లేదు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాను మాత్రం తీసేస్తే మళ్ళీ మరో ఉద్యమానికి నాంది పలుకుతాం. ఆనాడు కష్టపడ్డ ఉద్యమకారులందరూ వాళ్ళందరూ అట్లే ఉన్నారు, ఇంకా కేసులు కూడా అట్లే ఉన్నాయి. కానీ ఇవాళ జిల్లా పోతుంది అంటే ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల ఆలోచన విధానాన్ని, ప్రజలను అణగదొక్కడానికే జిల్లా తీసేస్తున్నారు అనే ప్రచారం చేస్తారు. కానీ మరి జిల్లా పోతే మాత్రం ఈ సిరిసిల్ల 2 కాన్స్టిట్యున్సీలు చిన్న జిల్లా కావచ్చు, కానీ పోయే జిల్లాలు ఎన్ని జిల్లాలు తీసేస్తారో ఈ సిరిసిల్ల కేంద్రంగా చేసి అన్ని జిల్లాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఉద్యమం చేయడానికి ముందుకు పోతామని మనవి చేస్తూ, ప్రభుత్వము ఒకవేళ జిల్లాలు ఇష్టం లేని జిల్లాలు వాళ్ళు అక్కడి ప్రజలు కోరుకుంటే మాకు ఈ జిల్లాలు వద్దనుకుంటే తీసేసుకొని ఉంచుకొని మాకు సంబంధం లేదు. కానీ సిరిసిల్ల జిల్లా కోసము పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని సమయం అంతా వ్యక్తం చేసుకొని ఎంతో లాస్ అయ్యి ప్రజలు పోరాటాలంటేనే లాసు. ఇప్పటికీ కేసులు భరిస్తూ కోర్టులు వెంబడి తిరుగుతుంది తయారు చేసుకుంటే కష్టపడితే పోరాటం చేస్తే జిల్లా ఏర్పడ్డది. అసలు జిల్లాను మీరు తీసేస్తా అంటే మేము ఊరుకుండేది లేదు. ఆ తీసేస్తే కూడా అది మీకు మంచిది కాదు. మరి ఇక్కడ ఆ జిల్లా పేరు మీదనే జిల్లా లేకపోతే మాకు అభివృద్ధి అనేది ఉండకపో. ఆ జిల్లా అయింది కాబట్టే ఇవాళ సిరిసిల్ల అభివృద్ధి చెందింది. లేకపోతే కామన్గా మామూలు ఏరియాలు ఉన్నట్టు ఈ జిల్లా ఉండేది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా ప్రజల ఆకాంక్షకు దూరంగా వ్యతిరేకంగా మెదిలితే మాత్రం ప్రజల ఆవేశానికి ప్రజల అలా ఆలోచన ఎట్లుంటుందో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ అందులో సిరిసిల్ల అనేది పోరాటాల గడ్డ. ఈ పోరాటం ఈ సిరిసిల్ల జిల్లాతోని ఇంకొక 3 జిల్లాలు ఏర్పడ్డాయి. మన జిల్లా పోరాటాన్ని చూసి జనగాం ఏర్పడ్డది, గద్వాల్ ఏర్పడ్డది, ఆసిఫాబాద్ ఏర్పడ్డది, ములుగు ఏర్పడ్డది. ఈ 4 జిల్లాలతో ఈ సిరిసిల్ల జిల్లాతోనే వెనకసిక్కి లాస్ట్కు ఏంటంటే గద్వాల్ పోరాటం చేసిరు, జనగామ పోరాటం చేసిరు, సిరిసిల్ల చేసిరు. ఈ 3 జిల్లాల పోరాటంతో ఇంకొక 3 పెంచుకునే వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం. కానీ ఈ జిల్లాను తీసేస్తా అంటే మాత్రం మంచిది కాదు. ఇది ఎలక్షన్ మూమెంట్లో ఇవ్వాల్సిన పద్ధతి కాదు. కానీ ఆ అవసరం ఉంది. ఎన్నికలలోనే ప్రజల కోరికలు పట్టించుకుంటారు కాబట్టి నాయకులు ఈ ప్రెస్ పెట్టాల్సి వచ్చింది. ఇది ఎన్నికలకు కానీ రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ప్రజలారా జిల్లా మాత్రం తీసేస్తే మాత్రం ఏ నాయకుడు ఇచ్చినా దానికి వ్యతిరేకంగా మళ్ళీ మరో పోరాటం చేస్తామని మేము మనవి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మొదటి నుండి ఉద్యమాల కిల్లా అయినటువంటి ఈ సిరిసిల్ల ప్రాంతం నుండి జిల్లాల పునర్విభజన కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టినప్పుడు సిరిసిల్లాను జిల్లా చేయాలని ప్రజలందరి ప్రత్యక్ష పోరాటానికి అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష పోరాటంతో అన్ని కుల సంఘాల కఠోర శ్రమతో న్యాయవాదుల నిరంతర పోరాటంతో అప్పటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఎన్నో జిల్లాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో దాని తదనంతరం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఒక ఊహాగానాలు బయటకు రావడం, లీకుల పేరు మీద యూట్యూబ్లలో కావచ్చు, పేపర్లలో కావచ్చు జిల్లాలను తగ్గిస్తారనే ఒక వార్త బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పరంగా ఒక జ్ఞాపకం చేద్దామనే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం జరుగుతుంది. అన్న, ఆ రోజు చేసినటువంటి పోరాటంలో
ప్రజలు చేస్తున్నటువంటి ప్రత్యక్ష పోరాటానికి, అప్పటి ప్రభుత్వాన్ని విన్నవించుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ఎన్నో పోరాటాలకు ప్రజలను గౌరవిస్తూ ఆ రోజు సిరిసిల్లకు నువ్వు కూడా వచ్చి సంఘీభావం ప్రకటించిన విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నా. ఇదే అంబేద్కర్ సాక్షిగా సిరిసిల్ల నడిబొడ్డును ప్రజలను ఉద్దేశించి ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవించాలని జిల్లా ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటిస్తూ ఆ రోజు నీ జిల్లా రావడంలో నీ శ్రమ కూడా ఉందని చెప్పి మేము మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చిన్న జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలిగింది. అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మేము ఆ సంతోషకరమైన వార్తను ఈ సందర్భంగా పంచుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఏదైనా అక్రమాలకు అన్యాయాలకు పాల్పడితే ఆ బాధితుడు ఉన్నతాధికారి అయినటువంటి ఎస్పీ గారిని కలవాలంటే ఒక 2 రోజుల సమయం కేటాయించుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఇంతకుముందు. ఇప్పుడు ఏదైనా చిన్న సంఘటన జరిగిందంటే క్షణంలో ఎస్పీ గారిని కలిసేటువంటి పరిపాలనా సౌలభ్యం కలిగినందుకు సంతోషపడుతున్నాం. అలాగే ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్ఐ కానీ, ఒక ఆర్డీఓ కానీ ఏదైనా తప్పు చేస్తే, అన్యాయం చేస్తే బాధితుడు అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక కలెక్టర్ గారిని, ఉన్నతాధికారిని కలవాలంటే 2 రోజులు సర్ది కట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు. మరి ఈరోజు క్షణాలలో కలెక్టర్ గారిని కలిసి జరిగినటువంటి అన్యాయాల మీద స్పందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా ఈ ఫలితాలను పొందుతున్న ప్రజల యొక్క సంతోషాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి అన్ని జిల్లాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినాయి. అన్ని జిల్లాలు కూడా పోరాటాలతో వచ్చినటువంటి జిల్లాలే. అప్పటి ప్రజల యొక్క పోరాటాలను, వాళ్ళ యొక్క ఆకాంక్షను గౌరవిస్తూ అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి. కాబట్టి ప్రత్యక్షంగా ప్రజల యొక్క కోరికలను మీరు మన్నిస్తారని చెప్పి, వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తారని చెప్పి, ఈ మరీ ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల యొక్క శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఉండే రీతిలో మీరు స్పందిస్తారని, జిల్లాల విషయానికి మీరు పోరని కోరుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా విన్నపం చేస్తున్నాను.